చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో స్టే. ఒక పక్కన సందడి చేసే వన్యప్రాణులు, మరో పక్క మైమరిపించే జలాధారాలు. ఇలాంటి ప్రాంతానికి వెళ్ళి సేద తీరాలని ఎంతమందికి ఉండదు? అందుకే అలాంటి చక్కటి, మీకు నచ్చేటి ప్రశాంతమైన వీకెండ్కి ఒక మంచి ప్రదేశాన్ని మీ ముందు ఉంచుతుంది మీ మెట్రో టీవీ. హైదరాబాద్కి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ఆ వారాంతపు విడిది వివరాలు తెలుసుకునే ముందు మెట్రో టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో బంధువులతో పంచుకోండి. ఇక ఆ విడిది గురించి తెలుసుకుందామా? హైదరాబాద్ నుంచి సంగారెడ్డి, జహీరాబాద్ల మీదుగా బీదర్ వెళ్ళవచ్చు. బీదర్ పట్టణానికి ముందుగానే ఝన్నీ నరసింహస్వామి వారి క్షేత్రం ఉంది. ఇది ప్రఖ్యాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. దాదాపు 300 మీటర్ల పొడవున గుహలో స్వామివారు కొలువై ఉన్నారు. అత్యంత ప్రాచీన ఆలయంగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవాలంటే గుహలో నీటిలో నడవాల్సి ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. గుహలోని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఆధ్యాత్మికంగానూ అటు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ క్షేత్రం. కొలిచినంతనే తమ కోరికలు తీర్చే దేవుడిగా ఝన్నీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులు కొలుస్తారు. ఆ తర్వాత మా ప్రయాణం బీదర్ వైపు మళ్ళింది. బీదర్ కర్ణాటక రాష్ట్రంలోని జిల్లా హెడ్ క్వార్టర్. దేశంలోనే 2వ వాయుసేనకు సంబంధించిన ప్రధాన స్థావరాలు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 500 సంవత్సరాల క్రితమే బీదర్ ఏర్పడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ తొలుత మౌర్యులు, శాతవాహనుల, కదంబలు, తర్వాత చాళుక్యులు, కాకతీయుల ఆధీనంలో ఈ ప్రాంతం ఉండేదే. అనంతరం బహామణి సుల్తాన్ల వశమైందని చరిత్ర చెబుతోంది. వీరి హయాంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున కోటలు, మసీదులు, టూమ్స్ నిర్మించారు. నేటికి అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. 1724లో నిజాం నవాబుల ఆధీనంలోకి వచ్చిందే. కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలతో కలిపి ఆనాడు నిజాం ఈ ప్రాంతాన్ని పాలించాడు. హైదరాబాద్ రాష్ట్రంతో పాటు బీదర్, గుల్బర్గా సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. సమతల, నల్లరేగడి, గరప నెలలు ఇక్కడి ప్రత్యేకత. ఏప్రిల్, మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. మిగతా కాలంలో చల్లగా ఉంటుంది. బీదర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బ్లాక్ బక్ రిసార్ట్. పూర్తిగా అడవిలో ఉన్న ఈ రిసార్ట్ ప్రశాంతత కోరుకునే వారికి చక్కటి సేద తీరే ప్రాంతమని చెప్పవచ్చు. నెమళ్ళు, జింకలు, ఇతర అనేక రకాల పక్షులు, జంతువులు సందడి చేస్తాయి. రిసార్ట్లోకి చేరగానే అక్కడి సిబ్బంది వెల్కమ్ డ్రింక్తో స్వాగతం పలికారు. రూములన్నీ శుభ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ భలే పసందుగా ఉంది. దీంతో పాటే ఇక్కడి సిబ్బంది నడుచుకునే తీరు ఆకట్టుకుంది. లంచ్ పూర్తయ్యాక కాస్త సేద తీరాక పక్కనే ఉన్న చెరువులో బోటింగ్ చేయవచ్చు. ఎంతసేపైనా ప్రశాంత వాతావరణంలో పెడల్ బోటింగ్ అలుపురాదు. నీటిపై నుంచి వచ్చే చల్లటి తెమ్మర మనసుకు హాయి కొలుపుతుంది.
సాయంత్రం స్నాక్స్ సైతం ఇస్తారు. రాత్రి డిన్నర్లో నాన్ వెజ్ సహా వెజ్ వంటకాలు అందిస్తారు. రాత్రివేళ ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు. మరుసటి రోజు ఉదయమే అక్కడికి దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. ఇక్కడ అనేక సంఖ్యలో కృష్ణ జింకలు ఇంకా వివిధ రకాల పక్షులను చూడవచ్చు. ఆ తర్వాత రిసార్ట్లో ఉదయం అల్పాహారం చేసి కొద్దిసేపు సేద తీరిన తర్వాత చెక్అవుట్ చేయాలి. వారాంతంలో ప్రశాంతంగా గడపడానికి అద్భుతమైన రిసార్ట్ ఇది. అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చక్కటి ప్రదేశమని చెప్పవచ్చు.